kids! Welcome to Giggle Story Time! ఒక ప్రకాశవంతమైన ఉదయం కన్నా ఆనందంతో మేల్కొన్నాడు. అతను చిన్న బ్యాక్ ప్యాక్ని వెంటనే తీసుకేని ఇంటి వెనుక ఉన్న ఆవరణకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అక్కడ అతని ఇద్దరు అత్యంత సన్నిహిత స్నేహితులు ఇప్పటికే ఎదురుచూస్తున్నారు. మామిడి చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ ఉన్న చిన్ను కోతి మరియు రెక్కలను సంతోషంగా ఆడిస్తూ ఉన్న పిహు చిలుక. ఈరోజు మనం అడ్వెంచర్ ఆట ఆడుదాం. చిన్ను తలగోకుతూ, అడ్వెంచరా? నాకు అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. పిహు కూత పెడుతూ, నేను పైనుంచి మార్గం చూపుతాను. మనం దాగి ఉన్న నిధిని వెతుకుదాం. కన్నా కళ్ళలో మెరుపులు మెరిశాయి. నిధి వెతుకుం ఆటనే. ముగ్గురు కలిసి తన్నా ఇంటి వెనుక ఉన్న చిన్న అడవిలోకి నడిచారు. కన్నా చిన్న అన్వేషకుడులాగా చెక్క కర్రలు పట్టుకుని గర్వంగా నడిచాడు. చిన్ను కొమ్మల నుండి కొమ్మలకు ఎగురుతూ పిచ్చి పిచ్చి విన్యాసాలు చేశాడు. పిహు పైనుంచి ఎగురుతూ ఈ దారి అంటూ అరుస్తోంది. అచానక పిహు ఏదో మెరుస్తున్నదని గమనించింది. పిహు, చూడండి, ఆ పెద్ద రాయి దగ్గర ఏదో మెరుస్తోంది. వాళ్లు ఆ రాయి దగ్గరికి చేరుకున్నారు. చిన్ను కొన్ని ఆకులను తొలగించగా లోపల ఏదో మెరుపుగా కనిపించింది. కన్నా, అది నిధినా? పిహు, తెరవ్. లోపల ఒక చిన్న రంగురంగుల మాంత్రిక విసిలుంది. కన్నా ఆ విసిల్ని మెల్లిగా ఊదాడు. పూ ఆశ్చర్యంగా. గాలి కాదు, మంత్రమయమైన బుడగలు అందులోనుంచి బయటకు వచ్చాయి. చిన్ను వాటిలో దూకుతూ నవ్వేశాడు. పిహు వాటిలోంచి ఎగిరి వెళ్లగా వెనుక మెరుపులు మెరిశాయి. కన్నా చప్పట్లు కొడుతూ నవ్వాడు. ఇది జీవితంలో నాకు దొరికిన బెస్ట్ నిధి. అందులో బుడగలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక బుడగ అంత పెద్దదైపోయింది. చిన్ను దానిమీద బెలూన్లా కూర్చోబడ్డాడు. పిహు చుట్టూ ఎగిరి, జాగ్రత్తగా ఉండు, పగలెద్దు అని చెప్పింది. కాని పాప్, చిన్ను మృదువైన పొదల్లో పడిపోయాడు. ముగ్గురూ గట్టిగా నవ్వేశారు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ముగ్గురు స్నేహితులు అలసిపోయి కాని సంతోషంగా ఇంటివైపు నడిచారు. కన్నా విసిల్ను గట్టిగా పట్టుకున్నాడు. కన్నా, దీన్ని నేను జాగ్రత్తగా పెడతా. రేపు మరో అడ్వెంచర్కి వెళ్దాం. చిన్ను ఒక ఫన్నీ సెల్యూట్ చేశాడు. పిహు మృదువుగా కూతుపెట్టింది. అడ్వెంచర్ స్క్వాడ్